అర్జునుడు ఎందుకు అంతగా కలవరపడుతున్నాడు? విల్లును ఎందుకు వదిలేశాడు? అతనికేమైంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ మొదటి అధ్యాయంలో తెలుసుకుందాం పదండి. ధృతరాష్ట్రుడు తన మనస్సులో కలవరంతో సంజయుణ్ణి అడుగుతాడు. హే సంజయ! ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో నా కొడుకులు, పాండవులు ఏం చేస్తున్నారు? ఒక తండ్రి ఆత్మకలహాన్ని చూపించే ప్రశ్న ఇది. దుర్యోధనుడు ధైర్యంగా ముందుకి వచ్చి తన గొప్ప సైన్యాన్ని గర్వంతో చూస్తూ భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి మహాయోధులను ఉద్దేశిస్తూ మన బలం ఎంతో గొప్పది అని చెప్పాడు. కానీ ఆ గర్వంలో కొంత భయం కూడా ఉంది. అర్జునుడు తన విల్లును ఎత్తి, హే కృష్ణ! నాకు సమర రంగంలో ఇద్దరు సైన్యాల మధ్యకి మన రథాన్ని నడిపించు. నేను నా శత్రువుల ముఖాలను చూడాలి అని చెప్పాడు. కృష్ణుడు నిశ్చలంగా అంగీకరిస్తాడు. వారిని చూసే సమయం వచ్చిందని కృష్ణుడికి తెలుసు. అర్జునుడి కన్నుల ముందే కనిపిస్తారు. భీష్ముడు, అర్జునుడి తాత; ద్రోణుడు, అర్జునుడి గురువు; కర్ణుడు, దుర్యోధనుడు అతని బంధువులు. అతని చేతులు కంపించాయి. విల్లు నెమ్మదిగా కింద పడిపోయింది. ఇవాల్టి సమరం వారిని చంపటమేనా అని మనసులో అనుకుంటూ బాధపడుతున్నాడు. ఆత్మలో కలవరం, శరీరమంతా వణికిపోతోంది. నేనిలా ఎందుకు చేస్తున్నాను? నా చేతులారా నా బంధువుల మరణం ఎందుకు జరగాలి అని అనుకుంటున్నాడు అర్జునుడు. అతను తన విల్లును పట్టలేకపోయాడు. ఆ సందిగ్ధత కృష్ణుడు గమనించాడు. తన మనసు కుటిలమైపోయింది. అర్జునుడు మోకాళ్ళపై కూర్చున్నాడు. విల్లు నేలపై పడిపోయింది. తన మిత్రుడు, దేవుడు అయిన కృష్ణుడు చూస్తున్నాడు. ఆయన నిశ్చలంగా, స్నేహంతో, శాంతితో ఉన్నాడు. అర్జునుడు తన గొప్పతనాన్ని మర్చిపోయి ఒక్కసారి కృష్ణుణ్ణి పాఠం అడిగాడు. ఆ నిశ్శబ్దంలో కృష్ణుడు అర్జుని వైపు చూశాడు. ఆ చూపులో ప్రేమ ఉంది, విజ్ఞానం ఉంది. ఇప్పుడు మాటల సమయం వచ్చింది. కృష్ణుడు అర్జుని ద్వారా మానవాళికి ఏం చెప్పాడు? అర్జునుడు తిరిగి యుద్ధం చేశాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన నెక్స్ట్ వీడియోలో ఒక కథగా చెప్పబోతున్నాం. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.